బ్రాహ్మణులు చేపల్ని ఎందుకు తింటారు? అసలు స్వామి వివేకానంద ఎద్దు మాంసం ఎందుకు తిన్నాడు? తినకపోతే హిందువు కాదు అని ఎందుకన్నాడు? పురాణాల్లో నాన్ వెజ్ తినడంపై ఏం రాసుంది? ఇప్పుడు చూద్దాం. బ్రాహ్మణులు చేపలు తింటారా? కొంతమంది ఎలాంటి నీచైనా తింటారు. ఆ నీచు తినే బ్రాహ్మణుల్లో రకాలుంటాయి. వీళ్ళు బీహార్ మిథాలి బ్రాహ్మణ్స్, బెంగాలీ బ్రాహ్మణ్స్, కాశ్మీరీ పండిట్స్ అంటారు. కొంతమంది చేపలు మాత్రమే తింటారు, ఇంకొంతమంది అన్నీ తింటారు. సౌత్ ఇండియాలో అయితే చాలా మంది బ్రాహ్మణులు నీచు తినరు. బ్రాహ్మణులు చేపలు నీచు తినడానికి కారణమేంటో చూద్దాం. బెంగాలీ బ్రాహ్మణ్స్ అయితే చేపల్ని జలపుష్పాలుగా భావిస్తారు. వారి ఇంటికి కొత్తగా వచ్చిన కొత్త కోడలితో ఈ చేపల్ని వడ్డించుకుంటారు. ఇంకొన్ని స్థలాల్లో బ్రాహ్మణులు దుర్గాదేవికి మేకను బలిచ్చి దాన్ని మహాప్రసాదంగా తీసుకుంటారు. కొడుకు పుడితే వాడికి మొలతాడు కట్టేటప్పుడు వాడికి చేపను తినిపిస్తారు. అయితే ఈ బ్రాహ్మణులు నీచు తీసుకోవడానికి కారణం ఇదయ్యుండొచ్చు అని చాలా మంది రీసెర్చ్లు అంటారు. 1769 నుంచి 1776 వరకు లోయర్ గ్యాంగెటిక్ ప్లెయిన్ అయిన బెంగాల్ అండ్ బీహార్లో చాలా కరువు వచ్చింది. బీహార్లో అయితే కరువు విధ్వంసంతో 135 మంది చనిపోయారు. ఆ టైంలోనే ఫుడ్ దొరక్క బ్రాహ్మిన్స్ కూడా బంగాళాఖాతంలో విరివిగా దొరికే చేపల్ని బతకడానికి తిన్నారని కొంతమంది అంటారు. ఇక కాశ్మీర్ సంగతికి వస్తే అక్కడ ఉన్న శీతల వాతావరణానికి పంటలు పండటం చాలా కష్టం. అందుకే వాళ్ళు ఎక్కువగా డైరీ ప్రొడక్ట్స్ మీద ఆధారపడుతుంటారు. పాలు, గుడ్లు ఇలా వాళ్ళు కూడా నాన్ వెజ్ ని అలవాటు చేసుకున్నారని చెబుతారు. ఇక బ్రాహ్మణులు నీచు ఎందుకు తినొద్దని అంటారు? ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా వేదాలు ఎక్కువగా చదివేది పురోహితులు కాబట్టి ఆహారాల్లో 3 ఆహారాలుంటాయి. ఒకటి సాత్విక ఆహారం, ఇంకోటి రాజసిక ఆహారం, ఇక చివరిది తమోసిక ఆహారం. సాత్విక ఆహారం అంటే ఆకులు, పండ్లు, కూరగాయలు. రాజసిక ఆహారం అంటే మసాలాలతో కూడిన ఆహారం. ఇక తమోసిక ఆహారం అంటే మాంసంతో కూడిన ఆహారం. సాత్విక ఆహారం తీసుకోవటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల మెదడు కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ రీజన్ వల్లే బ్రాహ్మణులు పూజలు, యజ్ఞాలు చేసేటప్పుడు వారి కాన్సంట్రేషన్ ఆల్టర్ అవ్వకుండా ఉండాలి. దేవుణ్ణి కరెక్ట్ గా స్తుతించాలి కాబట్టి ఈ డైట్ ఫాలో చేస్తారు. అదే ఆచారంగా వచ్చింది. ఈ డైట్ ని చదువుకునే పిల్లలకి కూడా సూచిస్తారు. సైంటిఫిక్ గా ఈ డైట్ బెస్ట్ అని ప్రూవ్ అయింది. ఇక రాజులు రజోసిక ఆహారం తీసుకోవటం వల్ల కోపం, యాంగ్జైటీ ఉంటుంది. వారికి ఆ ఆవేశం చాలా అవసరం కాబట్టి రాజులు ఎక్కువగా పౌరుషం కోసం తిన్నారు. తమోసిక ఆహారం వల్ల నిద్ర, బద్ధకం పెరుగుతుంది. బృహద్ధర్వ పురాణం ప్రకారం బ్రాహ్మణులు చేపలు తినటం అనుమతించబడింది. ఇక భగవద్గీత ప్రకారం సర్వజీవుల హృదయములనందు పరమేశ్వరుడుండును, జీవుండు జీవికేయగును అని చెప్పారు. అంటే సృష్టిలోని పదార్థాలన్నీ ఒకటే, అన్నింట్లో శివుడున్నాడు. ఒక జీవి ఇంకో జీవికి అంకితం. చెట్ల యందు కూడా ప్రాణం, ఎమోషన్స్ ఉంటాయని రామాయణంలో సీత తన వనవాసంలో బాధను చెట్లతో పంచుకుంటుంది. దీన్ని బట్టి వాటిని కూడా కట్ చేయడం కూడా హింస అని చెప్పబడింది. సో ఒక జీవి బ్రతకడానికి ఇంకో జీవిపై ఆధారపడటం అనేది సృష్టి ధర్మం. కాబట్టి వేరే జీవిని హింసించకుండా బ్రతకలేం అనేది సత్యం. కాబట్టి హింసను మనం ఆపలేం, కానీ తగ్గించొచ్చు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ నియమాలొచ్చాయి. కృష్ణుడు భగవద్గీతలో కూడా అదే చెప్పాడు. హింసను ఆపలేం కానీ తగ్గించొచ్చు అని. అథర్వవేదం, మనుస్మృతి స్క్రిప్చర్స్ మాంసం తింటే పెద్ద పాపమేమంటుకోదని చెప్పాయి. ఇంకా ఎమర్జెన్సీ టైంలో, అంటే ఏ ఆహారం దొరకని టైంలో లేదా రోగాలను మరియు యుద్ధాలను ఎదుర్కొనేందుకు మాంసం తినటం అస్సలు తప్పు కాదని కూడా చాలా పురాణాల్లో చెప్పారు. ఈ సారాంశాన్ని అర్థం చేసుకున్న స్వామి వివేకానంద కూడా పాపం లేదనే ఉద్దేశంతోనే మాంసం తినకపోతే నువ్వు హిందువు కాదు అని చెప్పాడు. ఇక సైంటిఫిక్ గా చూస్తే మనుషులు సర్వభక్షకులు, అంటే ఆమ్నివోర్. అందుకే మన దంతాలు అలాగే నిర్మించబడ్డాయి. మాంసం తినడానికి అనుగుణంగా ఉండే దంతాలను కార్నిటీత్ అంటాం. ఎందుకంటే అది మానవుడు వేటాడే బతికాడు కాబట్టి అలాగే నిర్మితమయ్యాయి. సో మనం ఏ విధంగా చూసినా మాంసం తినడం తప్పు కాదు, అది అవసరం కూడా.